శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము మకర రాశి వారికి 1 నవంబర్ నుంచి 15 నవంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇక చూసుకున్నట్లయితే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ #మకర రాశి కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇక చూసుకున్నట్లయితే ప్రెజెంట్ మకర రాశి వారికి ఏదైనా బ్యాడ్ టైం నడుస్తుందా అంటే అకార్డింగ్ టు మీ ఎలాంటి బ్యాడ్ టైం లేదు. కేవలం ఏంటంటే రాహుకేతు గోచరం 2nd అలాగే 8th హౌస్ లోపల సంచరించడం వల్ల కొద్దిగా ఏంటంటే ఫ్యామిలీ డిస్టర్బెన్స్లో ఉంది. కొద్దిగా ఏంటంటే ఏదో ఒక తెలియని భయం అయితే ఉంది. ఈ 2 ఈవెంట్స్ మిమ్మల్ని చాలా చాలా కంగారు అయితే పెడుతుంటే రాబోయే రోజుల్లో ఇది నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటుంది. ఒక విషయం తెలుసుకోండి, మీకు డైరెక్ట్ మాట్లాడతాను అనుకోండి. 2nd హౌస్లో రాహు ఉన్నాడు, అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు. రాహు కనుక 2nd హౌస్లో ఉన్నట్లయితే 2nd హౌస్ ఈజ్ మనీ, ఈజ్ వెల్త్ యాజ్ వెల్ యాజ్ ఈజ్ ఫ్యామిలీ అలాగే డబ్బుకు సంబంధించిన విషయం లోపల ఎక్కువగా మీకు అవసరాలు ఎక్కువ ఉంటాయి. ఏంటి అవసరాలు ఎక్కువగా ఉంటాయి. అవసరాలు ఎక్కువగా ఉండడం వల్ల కొందరికి ఏమనిపిస్తుంది తెలుసా, మిమ్మల్ని చూసిన తర్వాత అరే ఈ వ్యక్తి ఏంటి ఎప్పుడు చూసినా ఫ్యామిలీ డబ్బు అంటుంటాడు, మిగతా కోరుకోడా అనిపిస్తుంటుంది కదా. అది వాళ్ళ దృష్టికోణంలో అలా వేరే, కానీ మీకు అది చాలా అవసరం. అది మీకు చాలా అవసరం. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అలాగే మనీ ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన నెక్స్ట్ ఇయర్ నవంబర్ వరకు కొద్దిగా మీకు దీని పట్ల ఆసక్తి తపన చాలా ఎక్కువగానే కలుగుతూ ఉంటుంటుంది. మరి అష్టమ స్థానంలో ఈ కేతు ప్రత్యేకంగా మిమ్మల్ని ఏం చేస్తుంటారు తెలుసా? ఇవన్నీ కావాలంటే మీరు ఏదైనా చేయాలి. ఇవన్నీ నేను ఏదైతే చెప్పానో ఫ్యామిలీ అలాగే వెల్త్ సరిగ్గా ఉండాలి, సరిగ్గా ముందుకు జరగాలి, వెళ్ళాలంటే ఏదైనా ఒకటి కావాలి. ఏదైనా ఒకటి ఏంటంటే అష్టమ స్థానం ఇది చేంజెస్ ఉంటుంది. మీరు చేంజ్ అవ్వాలి. ఎక్కడ చేంజ్ అవ్వాలి? మీలో కొన్ని ప్రవర్తనలు మారాలి, కొన్ని మార్చుకోవాలి, కొన్ని ఇంకా పాజిటివ్ వైపు తీసుకెళ్ళాలి. దానికోసం ఏంటంటే కేతు స్పిరిచువల్ కారకుడు. అష్టమ స్థానంలో కనుక కేతున్నట్లయితే ఆ సమయకాలం లోపల వ్యక్తి బలవంతంగా తనంత తానుకి దేవుడికి సమర్పణ కావాలి. తనంత తాను దేవుడికి సమర్పణ కావాలి. ఇలా అవుతే ఏదైనా మంచి జరుగుతుంది అంటే 100% మంచి జరుగుద్ది. ఎందుకు ఒక విషయం తెలుసుకోండి, మీరు అలా కనుక కాలేకపోయినట్లయితే మీకు తెలియకుంటేనే మీరు చాలా డిప్రెషన్లో వెళ్తారు. మీరు ఎంత అవతల వ్యక్తికి పాజిటివ్ ఎనర్జీ ఇస్తున్నా, మీరు ఎంత అవతల వ్యక్తికి మంచి మంచి మోటివేషన్లు మాటలు చెప్తూ ఉన్నా కూడా మీకు అది తెలియకుండానే మీకు మానసికంగా చాలా నీచ స్థాయికి తీసుకెళ్తూ ఉంటుంది. మెంటలీ డిప్రెషన్ కావచ్చు, అన్హెల్దీ కావచ్చు, మెంటలీ మానసికంగా ఏదైనా చేస్తూ ఉంటుంది. అలా కాకూడదు ఉండకూడదు అంటే మీరు ఏదో ఒక దేవుణ్ణి పట్టుకోండి, నిరంతరంగా ధ్యానం చేస్తూ ఉండండి, లేకపోతే స్మరణ చేస్తూ ఉండండి. కనీసంలో కనీసం 24 అవర్స్ లోపల 30 నిమిషాలు కేవలం 30 మినిట్స్ ఒక నామం జపం చేస్తూ ఉండండి. అది మీకు హెల్ప్ అవుద్ది. ఎక్కడ హెల్ప్ అవుతుంది? ఈ 2nd హౌస్ని బలం పెంచుకోవడానికి మీకు అది హెల్ప్ అవుద్ది. ఓకే, ఫస్ట్ పాయింట్. మీ రాశాధిపతి రాశి నుంచి 3వ స్థానంలో ఉన్నాడు, డ్యువల్ సైన్ లోపల ఉన్నాడు, పైగా వక్రగతిలో ఉన్నాడు. అది నెక్స్ట్ ఈ నవంబర్ 18 తర్వాత రెట్రోగేట్ నుంచి బయటపడతాడు. కానీ రెట్రోగేట్ ఉండే వరకు కొద్దిగా ఏంటంటే మీకు ట్రావెలింగ్స్ ఎక్కువ అవుతుంటాయి. బాధ్యతలు అయితే ఎక్కువగా ఉన్నాయి, అది యాజ్ వెల్ మీరు చేస్తున్నారు, కానీ ట్రావెలింగ్ ఎక్కువ అవుతుంది ఈ మధ్యలో. అంటే ఇంత పని కోసం ఇంత చేయాలనా అని అనిపిస్తుంది. కొన్నిసార్లు మొత్తం నేనే చూడాలనా అని అంత చిరాకు వస్తుంది. కానీ తప్పని పరిస్థితి లోపల తప్పకుండా మీరు చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకొక విషయం గమనించినట్లయితే 2nd లార్డ్ 3rd హౌస్లో ఉన్నాడు. ఇది చాలా మంచి కాంబినేషన్. 2nd లార్డ్ కనుక 3rd హౌస్లో ఉన్నట్లయితే డబ్బు ఎలానా కావచ్చు, ఏ ప్రకారంగానే కావచ్చు, డబ్బు వచ్చుద్ది. డబ్బు ఎలానా కావచ్చు, ఏ ప్రకారం కావచ్చు, డబ్బు వచ్చుద్ది. కానీ డబ్బు సోర్స్ అవ్వదు, డబ్బు సేవింగ్ అవ్వదు. డబ్బు వచ్చుద్ది కానీ డబ్బు సేవింగ్ అవ్వదు. కుదిరితే డబ్బు వల్ల కొద్దిగా మీకు ఎఫర్ట్స్ చేయాల్సి వచ్చుద్ది. అండ్ రాశాధిపతి 3వ స్థానంలో ఉన్నట్లయితే ఒక గట్టి పట్టుదల, ఒక గట్టిగా కోరిక కోసం ఏదైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో అది డిసెంబర్ నెల లోపల అయి తీరుద్ది. డిసెంబర్ నెల లోపల కోరిక నెరవేరి తీరుద్ది. ఓకే, ఇంకొక విషయం గమనించండి. ఇక దేవగురు బృహస్పతి 7వ స్థానంలో గోచరం నడుస్తుంది. దేవగురు బృహస్పతి ప్రభావం ఏదైనా మీ పైన ఉంటుందా అంటే 100% మీ పైన ప్రభావం ఉంటుంది. ఈ దేవగురు బృహస్పతి కనుక మీరు గమనించినట్లయితే 12th లార్డ్ అలాగే 3rd లార్డ్ అయి ఉండి మీ 7వ స్థానంలో గోచరం నడుస్తుంది. ఒక రకంగా కనుక చూసుకున్నట్లయితే మీ హస్బెండ్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, వాళ్ళ జీవితం లోపల కొద్దిగా ఏంటంటే సడన్లీ ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి.
మీ వైఫ్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, డిప్రెషన్లో తొందరగా వెళ్తున్నారు. మీ వైఫ్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, ఏదో చేద్దామని అనుకుంటున్నారు, అది చేయలేకపోతున్నారు, సరిగ్గా అవ్వట్లేదు, సరిగ్గా ముందుకు వెళ్ళట్లేదు. కానీ ఒక విషయం మీరు గమనించుకోండి, ఈ దేవగురు బృహస్పతి దృష్టి సంబంధం కనుక చూసుకున్నట్లయితే మీ భావం పైన కూడా ఉంది, తృతీయ స్థానం పైన కూడా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళ జీవితంలో అంటే మీ పార్ట్నర్ లైఫ్ లోపల కొన్ని ట్రావెలింగ్స్ అవుతాయి, కొన్ని కొత్త పనులు మొదలవుతుంటాయి. యాజ్ వెల్ యాజ్ దాంతో పాటు కొద్దిగా పూర్వం చేయలేని ప్రయత్నాలు కూడా రాబోయే రోజుల్లో మీరు మీ వైఫ్, మీ హస్బెండ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ దేవగురు బృహస్పతి సప్తమ స్థానంలో ఉండడం వల్ల మీ హస్బెండ్కి కొద్దిగా డిప్రెషన్, టెన్షన్లో అయితే ఉంటారు. దాంతో మీ హస్బెండ్ సోషల్ మీడియా లోపల ఎక్కువ రాబోయే రోజుల్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు కొద్దిగా సరైన కమ్యూనికేషన్, పూర్వం మీ హస్బెండ్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, ఎవరితో అయితే సరిగ్గా మాట్లాడలేకపోయారో రాబోయే రోజుల్లో ఒక మంచి కమ్యూనికేషన్ తోటి రాబోయే రోజుల్లో ఇంటర్ఫేస్ అయితే తప్పకుండా అయితే తీరుతారు. అని వ్యాపార దృష్టికోణంతో అయితే ఇది చాలా బాగుండబోతుంది. ఇంతకేంటంటే సరైన ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొద్దిగా సరైన చోటు చూసుకొని చేయండి, మీకు అది హెల్ప్ అవుద్ది. ఓకే, కేతు అష్టమ స్థానంలో చెప్పడం జరిగింది, కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్తగా, ఎక్కువ మసాలా అలాగే ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ తినకండి అని. ఎక్కువ బయట పదార్థాలు ఏవైతే ఇప్పుడు వైరల్ కావచ్చు, ఇప్పుడు చలి ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కువ బయట పదార్థాలు తినకండి. ఎందుకంటే కొద్దిగా ఈ టైం లోపల ఫుడ్ బయట సరిగ్గా లేదు అనే రియల్ పాయింట్ ఉంది కాబట్టి చెప్తున్నా. అది మీకు తెలియకుంటే మీరు తినట్లయితే మీకు హెల్త్ పరంగా చాలా ఇబ్బంది అవుతుంది. దీని ప్రభావం మీకు ఫేస్ పైన కనబడుద్ది. ఫేస్ పైన డాట్స్ రావడం కావచ్చు, సంథింగ్ ఏదైనా ఫేస్ స్కిన్కి సంబంధించి ఒక ఎలర్జీ అయితే మీకు అయి తీరుద్ది. భోజనం చాలా కంట్రోల్గా పెట్టుకోండి, సీమితంలో పెట్టుకోండి. ఎక్కువ ఆయిల్ అలాగే ఎక్కువ శనగపిండి పదార్థాలు అస్సలు తినకండి. కుదిరినట్లయితే బీట్రూట్ కావచ్చు, క్యారెట్ కావచ్చు, భూమి లోపల ఏవైతే పెరుగుతుంటాయో ఆకుకూరగాయలు దాన్ని తినండి. అవి మీకు చాలా చాలా ప్రోటీన్స్ ఇస్తుంటే ఆరోగ్యం మీకు బాగా పెరుగుద్ది. ఓకే, మీ రాశి నుంచి దశమ స్థానం లోపల శుక్రుడు అలాగే సూర్యుడు ఉన్నాడు. అష్టమాధిపతి దశమ స్థానంలో ఉండడం వల్ల జాబ్ లోపల ఎవరికైతే జాబ్ లేదో జాబ్ వచ్చుద్ది. అది ఎలా వచ్చుద్ది జాబ్ అంటే ఒక స్త్రీ మాధ్యమం ద్వారా మీకు జాబ్ వచ్చుద్ది. రెండో విషయం ఏంటంటే జాబ్ లోపల కొద్దిగా టెన్షన్ పెరుగుద్ది. కొత్త జాబ్ కదా, కొద్దిగా ఏంటంటే నేను సరిగ్గా చేస్తానా చేయనా, ఇది సరిగ్గా ముందుకు వెళ్ళదా, దీని పట్ల ఒక చిన్న భయం ఉంటుంది. ఓకే, కానీ దశమాధిపతి దశమ స్థానంలో ఉండడం వల్ల దీన్ని మాలవ్య యోగం అంటారు. శుక్రుడు దశమ స్థానంలో ఉండడం వల్ల మాలవ్య యోగం, ఇది చాలా మంచి యోగము. ఇంతకీ దీనికి సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే ఇది మీకు చాలా మంచి పని చేస్తుంది. ఇప్పుడు శుక్రుడిని సరిగ్గా ఉపయోగించుకోవడం ఎలా? మీరు ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కొద్దిగా క్రమశిక్షణతో ఉండండి. క్రమశిక్షణ చాలా ముఖ్యమైన విషయం, దాన్ని డిసిప్లిన్ అంటారు. మీరు డిసిప్లిన్ కనుక ఉన్నట్లయితే ఈ శుక్రుడు మిమ్మల్ని చాలా బలం ఇస్తాడు. తోడుగా సూర్యుడు కదా, అధికారాలు కూడా మీరు ఇవ్వగలుగుతారు. మీరు మీ వాల్యూని తగ్గించుకున్నట్లయితే మిమ్మల్ని ఎవరు చూడకూడదు. మీ దృష్టిలో మీరు ఎప్పుడు మంచితనం ఉండడానికి ప్రయత్నించండి. మీ దృష్టిలో మీరు ఎప్పుడు టాప్లో ఉండండి. ఆ రకంగా థింకింగ్స్ పెట్టుకోండి. ఓకే, ఇలా ఉన్నట్లయితే ఈ సూర్యుడు మిమ్మల్ని చాలా బాగా ఇస్తాడు అని కెరియర్ లోపల ఒక మంచి టర్నింగ్ పాయింట్ కనబడుతుంది, గృహయోగం కనబడుతుంది. యాజ్ వెల్ యాజ్ భౌతిక జీవితం లోపల ఏదైనా భౌతిక జీవితం లోపల సంబంధించిన ఏవైతే కార్లు, వాహనాలు, ఇల్లులు, మనకు ఆనందం కలిగించే ఏవైతే వస్తువులు ఉంటాయో దానికి సంబంధించిన కొద్దిగా అట్రాక్షన్స్ అది ఎక్కువ అవుతుంటుంది. కొనే అవకాశం ఉందంటే ఉంది. ఓకే, ఏకాదశ స్థానం లోపల ఏకాదశాధిపతి అలాగే బుధుడు ఉన్నాడు, చాలా బెస్ట్ కాంబినేషన్. నేను ఇప్పుడు ఈ నెల లోపల మకర రాశి వారికి బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే ఒకటి భాగ్యాధిపతి అలాగే ఏకాదశాధిపతి చతుర్థాధిపతి ఉండడం వల్ల ఇది బెస్ట్ కాంబినేషన్ ఏకాదశ స్థానం లోపల. పైగా దీనికి దేవగురు బృహస్పతి సపోర్ట్ కూడా ఉంది. పైగా సాటర్న్ కాంబినేషన్ లో ఉండడం వల్ల చాలా బెస్ట్ కాంబినేషన్. అంటే కామ త్రికోణం లోపల ఈ గ్రహాల కాంబినేషన్ అవ్వడం వల్ల చాలా సంవత్సరాల నుంచి కావచ్చు, చాలా నెలల నుంచి మకర రాశి వారు ఏ కోరిక కోసం అయితే, ఏ పని కోసం అయితే వెయిట్ చేస్తున్నారో పని రానే వచ్చింది. కానీ పాయింట్ ఏంటంటే మీ జాతకం లోపల దశ కావచ్చు, నడుస్తున్న అంతర్దశ, వాళ్ళు ఎవరి నక్షత్రంలో ఉన్నారో ముందు ఒకటి చూసుకోండి. వాళ్ళు కనుక సూర్యుడు నక్షత్రంలో, వాళ్ళు కనుక కేతు నక్షత్రంలో, వాళ్ళు కనుక రాహు నక్షత్రంలో ఉన్నట్లయితే కొద్దిగా అనుకున్న పనులు డిలే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఓవరాల్ చూసుకున్నట్లయితే మకర రాశి వారి టైం ఏదైతే ఉందో నవంబర్ నెల బాగుంది, మంచిది ఉంది. ఇంతకీ మీరు డిసిప్లిన్లో ఉండి పని ముందుకు చేయడానికి వెళ్ళండి. బద్ధకాన్ని వదిలేండి, పక్కన పెట్టండి. మీ దృష్టికోణంలో మీ వాల్యూ పెట్టుకోండి, అవతల దృష్టికోణంలో పక్కన పెట్టండి. కానీ మీ దృష్టికోణంలో మీరేంటంటే మీరు ఒక వాల్యూ పెంచుకోండి. ఇంకోటి, సెకండ్ హౌస్లో రాహు ఉండడం వల్ల ఎక్కువగా అరవకండి. ఎక్కువగా అరిసినట్లయితే మీ వాల్యూ తగ్గిపోద్ది. ఎక్కువ మాట్లాడకండి, మౌనంగా శాంతంగా ఉండండి, మీకు చాలా బెనిఫిట్ అవుద్ది. హెల్త్ లోపల చెప్పడం జరిగింది, కొద్దిగా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. స్టొమక్ సంబంధించి
కొద్ది ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఉంది. వెల్త్ పరంగా బాగుంది, డబ్బుకు సంబంధించి ఏం లోటు అయితే కనిపించలేదు. ఫ్యామిలీ లోపల కొద్దిగా చింత బెంగ పెరుగుద్ది, ఏదో ఒకటి జరగాలి నాకెందుకు జరగట్లేదు కొద్దిగా బాధ ఉంటుంది. వ్యాపారం పరంగా బెస్ట్ బాగుంది, వ్యాపారం లోపల కొద్దిగా గ్రోత్ చేయండి, ఎక్స్పాండ్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి, సరైన చోటు ఇన్వెస్ట్మెంట్ చేయండి. సరైన చోటు కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు సరైన లాభాలు కూడా మీరు భవిష్యత్తులో పొందగలుగుతారు, ఇప్పుడు కాదు. జాబ్ చేసే వాళ్ళకి బాగుంది, కంగారు పడకండి. జాబ్ లోపల ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా కనబడుతుంది. విద్యార్థులకు కూడా టైం చాలా బాగుంది, విద్యార్థులు ఈ టైం చాలా బాగా ఉపయోగించుకోండి. ప్రేమ జీవితంలో ఉన్న వారికి వివాహం వరకు వెళ్ళే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అదృష్టపరం కనుక చూసుకున్నట్లయితే ఈ నెల అంటే నవంబర్ 15th వరకు అదృష్టం కనుక చూసుకున్నట్లయితే మీకు దాదాపు ఒక 75 to 80% అయితే మీకోసం బాగుండబోతుంది. మిగతా మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి చేయాల్సిన రెమెడీ, ప్రతి నెల రెమెడీ చేయాల్సింది ఒకటి ఏంటంటే ప్రతిరోజు శివుడికి జలాభిషేకం చేయండి. రెండోది ప్రతిరోజు మీరు ఇంట్లో కూర్చొని ఓం నమో భగవతే వాసుదేవ ఈ మంత్రాన్ని జపించండి. మూడోది ప్రతి మంగళవారం రోజు గ్రామ దేవత దర్శనం తప్పకుండా చేయండి. నాలుగోది ఏంటంటే ప్రతిరోజు మీ పితృదేవతల్ని ప్రదోష సమయకాలం లోపల ఆరతి తప్పకుండా ఇవ్వండి. శ్రీమాత్రేయ నమః.